వారంతా చిరుద్యోగులు. రోజంతా కష్టపడి పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. ఇలాంటి వారికి ఇటీవల చేసిన బదిలీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిబ్బంది ఇంటికి చాలా దూరంగా ఉన్న రైతు బజార్లకు బదిలీలు చేయడం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రైతు బజార్ అటెండర్లకు చేసిన బదిలీలు సర్వత్ర విమర్శలకు తావిస్తున్నాయి. విశాఖలో 15 బజార్లు ఉన్నాయి. సగటున ఒక్కో బజార్లో 200 మంది రైతులు, వ్యాపారులు ఉన్నారు. అటెండర్ల బోర్డుల మీద ధరలు మార్చడం, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రైతులు, వ్యాపారుల నుంచి అద్దెల వసూలు, రైతులకు స్టాల్ కేటాయింపు నిమిత్తం డ్రాలు తీయడం వంటి ఎన్నో విధులు నిర్వహిస్తారు. ఒక్కో బజారులో ఒక ఎస్టేట్ ఆఫీసర్, ఒక అటెండర్ పనిచేస్తున్నారు. ఈవోలకు 2024 డిసెంబర్లో బదిలీలు చేశారు. అప్పట్లోనే అటెండర్లకు సైతం బదిలీలు చేద్దామనుకున్న కొన్ని కారణాల చేత ఆగిపోయాయి. రైతు బజార్ వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ఇటీవల అటెండర్ల బదిలీలకు సన్నాహాలు చేశారు. కొంతమంది సిబ్బంది తమకు నచ్చిన బజార్కి బదిలీ చేయాలని విన్నపాలు చెప్పుకొచ్చారు. దీంతో వీరు బదిలీలు పాక్షికంగానే జరిగాయి. మధురవాడ అటెండర్ కి పెదవాల్తేర్, ఎంవీపీ కాలనీ అటెండర్ కి మరిపాలెం బదిలీ చేసినా పెండింగ్ లో ఉంచారు. ఇక గోపాలపట్నం బజార్ అటెండర్ కి పెందుర్తి బదిలీ చేశారు. పెందుర్తి బజార్ అటెండర్ కి నరసింహనగర్ బదిలీ చేశారు. నరసింహనగర్ అటెండర్ కి గోపాలపట్నం బదిలీ చేశారు. అటెండర్ల ఇళ్లకు చాలా దూరంగా ఉన్న బజార్లకు బదిలీలు చేయడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వీరు అద్దె ఇల్లు మారాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. పెట్రోలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చేసిన ఈ బదిలీలు భారంగా ఉన్నాయని సిబ్బంది అంటున్నారు. గతంలో రైతు బజార్లోని రైతులకు జంబ్లింగ్ ద్వారా ఒక బజార్ నుంచి మరో బజారుకు బదిలీలు చేసేవారు. కానీ దాదాపుగా గత 20 ఏళ్లుగా రైతులకు బదిలీలు చేయకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఎంవీపీ కాలనీ, సీతమ్మధర, కంచరపొలం వంటి బజార్ల రైతులు బాగా లాభాలు సంపాదిస్తున్నారు. కానీ పెదవాల్తేర్, మరిపలం, నరసింహనగర్ వంటి బజార్ల రైతులు తగిన బేరాలు లేక నష్టపోతున్నారన్నది బహిరంగ రహస్యమే. పైగా జాయింట్ కలెక్టర్ సీసీగా వ్యవహరిస్తున్న అధికారి ఏకంగా 15 ఏళ్లుగా ఒకే సీటులో ఉండడం తీవ్ర దుమారం రేపుతుంది. ఎంతమంది జాయింట్ కలెక్టర్లు మారుతున్నా ఈ ఆఫీసర్ మాత్రం ఇదే సీటును అంటిపెట్టుకుని ఉండడం గమనార్హం. దీంతో కలెక్టరేట్ ఆఫీస్ అధికారులకు ఒక న్యాయం, రైతు బజార్ అటెండర్లకు మరో న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నా పేరు పేర్ల భాస్కర్రావు అండి. ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమైక్య వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డానండి. ఇప్పుడు రైతు బజార్లోని ఎస్టేట్ ఆఫీసర్లు ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బానే ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం అటెండర్లను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ కొన్ని ట్రాన్స్ఫర్ చేయడం లేదు, అక్కడే ఉండిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా చిన్న చిరుద్యోగులు. రైతు బజార్లకు దగ్గరలో ఉంటే వాళ్ళు ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరొక చేట దూరంగా ఉండి రైతు బజార్లకి అటెండర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలనే ట్రాన్స్పోర్ట్ కానీ, పెట్రోల్ ఎలిమెంట్స్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. టైంకి రాలేకపోతున్నారు. దానివల్ల అది కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత అటెండర్లు ముందుగా ఉంటారు కాబట్టి రైతు బజార్ దగ్గరలో ఉన్న వాళ్ళని వేస్తే బాగుంటుంది. ఆ ఆలోచన కూడా చెయ్యండి. అలాగే వినియోగదారులకు కూడా విపరీతమైన రేట్లు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రేట్లు పాటించడం లేదు. ఎవరినైనా గట్టిగా అడిగితే వినియోగదారుల మీద రైతులు కొందరు తిరగబడుతున్నారు. అందరూ కాదు, కొందరు తిరగబడుతున్నారు. అది లేకుండా చూడాలి. అలాగే బినామీలు ఎక్కువగా, రైతుకి బినామీ ఒకరు ఉంటున్నారు. కానీ ఆ ఒక్క పేరుతోనే 2-3 ప్రతి రైతు బజార్లో ఉంటున్నారు. మా దృష్టి కూడా వచ్చింది. చాలా మందిని పట్టుకొని ఎస్టేట్ ఆఫీసర్లు కూడా అప్పచెప్పడం జరుగుతుంది.